క్లైమాక్స్ లో బుచ్చి తల్లి ఇంకొక సాడ్ వర్షన్ సరే నెక్స్ట్ లెవెల్ చేశారు. అసలు నాకు చేత నేను ఈ లెవెల్ యాక్ట్ చేస్తున్నాను ఒక డౌట్ అయితే వచ్చింది. ఆ లెవెల్ యాక్ట్ చేశాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇది అంతకు మించి అసలు జనరల్ గా మనకి పుష్ప వాడికి వచ్చేసరికి డిఎస్పీలో జ్యూస్ అయిపోయిందేమో అందుకే చేంజ్ చేస్తారు అనుకుంటారు. కానీ లవ్ స్టోరీకి డిఎస్పీ తర్వాతనే ఎవరైనా సరే డిఎస్పీ అంతలా ఇంకెవరు కొట్టారు. అనిరుద్ధ్ అయినా తమనైనా ఎవరైనా సరే మేబీ వాళ్ళు మాస్ మూవీస్ కొట్టొచ్చేమో కానీ డిఎస్పీ రేంజ్ లో ఎవరు కూడా క్లాస్ మూవీకి అయితే ఇంత పర్ఫెక్ట్ గా ఎవరు కొట్టలేడు. సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది అయితే డిఎస్పీ మ్యూజిక్. జనరల్ మనకి ఎవరి మూవీలో సాయిపల్లి హీరోని డామినేట్ చేస్తుంది. ఇక్కడ ఇందులో మాత్రం నాగ చైతన్య చాలా వరకు డామినేట్ చేస్తారు. చాలా చేస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం నాగ చైతన్య డామినేట్ చేస్తారు యాక్టింగ్ తో. డాన్స్ అయితే ఒక శివుని సాంగ్ లో అయితే సాయిపల్లి కంప్లీట్ డాన్స్ మొత్తం డామినేట్ చేసింది. అసలు నాగ చైతన్య చేసిన సరే తనని డామినేట్ చేయలేకపోయాడు. యాక్టింగ్ వైజ్ చాలా వరకు బాగా చేశారు. డెఫినెట్ గా నాగ చైతన్య కంబ్యాక్ అండ్ డిఎస్పీ కూడా గ్రేట్ కంబ్యాక్. అసలు ఒకప్పుడు డిఎస్పీ అయితే గుర్తు చేశాడు. అంటే యాక్షన్ పార్ట్ ఎలా ఉంది? యాక్షన్ పార్ట్ కొంచెం అన్నెసరీ గా అనిపించింది. ఎందుకంటే కంప్లీట్ గా లవ్ స్టోరీ కాబట్టి కొంచెం యాక్షన్ సీన్స్ అయినా సరే లేదంటే సెకండ్ హాఫ్ లో వచ్చే జైల్ సీన్స్ అనేది కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. అంత ఇంట్రెస్టింగ్ అక్కడ అనిపించలేదు. ఆ దేశభక్తి కూడా ట్రై చేశారు కానీ అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మొత్తం వీళ్ళిద్దరి మధ్య ఎమోషన్ చూసుకుంటాం కాబట్టి ఆ దేశభక్తి అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు.